జూన్ 15 నుంచి 30 తారీఖు వరకు ఈ తులారాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఒకటి, 2, 3 చిత్తా 3 పడ్డాయి, పొలతా 2 పడ్డాయి. అదృష్టం రేకాటం. తులారాశి వారు పేరు మీద చూడండి, ఖర్చు ఎక్కువ ఉంది, ఆదాయం తక్కువ ఉంది. ఈ తులారాశి వాళ్ళు మీరు ఎవరన్నా మీ చేతితోని కొడుకుది కానీ బిడ్డది కానీ మీ చేతితోని పెళ్లి చేశారు, చేస్తే ఇప్పుడు కరెక్ట్ మీకు 6 నెలలు అవుతుందండి. 6 నెలల నుంచి మీకు చాలా నష్టమవుతున్నారు. మీ చేతిలో ₹1 బరకత్ కనపడతలేదు. మీరు ఎన్ని లక్షలు ఉన్న వాళ్ళు ఉన్నా కానీ మీకు బరకత్ కనపడతలేదు. డబ్బు ఉన్న వాళ్ళు కానీ డబ్బులు లేని వాళ్ళ కానీ ఈ జ్యోతిష్యం ప్రతి ఒక్కరికి వస్తుంది. తులారాశి ఎంతమందికి ఉన్నదో తులారాశి ప్రతి ఒక్కరికి వస్తుంది. కానీ ఈ 6 నెలల 5 నెలల నుంచి 4 నెలల నుంచి అన్నా కానీ మీకు బరకత్ మీకు ఏం కనపడటం లేదు. ఇప్పుడైనా ముంగడ ఫ్యూచర్లో ఏమైనా కనపడుతుందా లేదా అన్నట్టు మీ మనసులో అనుకుంటున్నారు. ఇది ఎప్పటి వరకు కనపడుతుంది, ఎప్పటి వరకు లేదు, ఎప్పటి వరకు మనకు ఛాన్స్ వస్తుంది, ఏం దేవుడానికి కింద మీద మస్తు దేవుళ్ళకి మొక్కుతున్నారు. మొక్కినా కానీ అది అవుతుందండి. కక్కొచ్చిన ఆగదు, కళ్యాణం వచ్చిన ఆగదు అన్నట్టు అది ఒక సమయం ఉంటుంది. ఒక పెళ్లి చేసిన గడియ, ఒక ఇల్లు కట్టిన గడియ కొందరికి అచ్చుపడి వస్తుంది, కొందరికి అచ్చుపడి రాదు. ఆ టైంలో మనం ఏం చేయాలి? దేవుని మీద భారం వేయాలి. దేవుని మీద భారం వేస్తే మనకి ఆ కష్టాలు రూపాయలు ఆటన భాగమన్నా తీసేస్తాడు, ఆటన భాగం పెడతారు. మనం ఆ రూపాయి మనం మీద పడినా కానీ ఆ రూపాయిని ఎట్లా ఖర్చు పెట్టాలి, ఆ అప్పు ఎట్లా తెరపాలి అనేది ఆలోచించండి. అప్పు నెత్తి మీద చేసుకొని ఇంకా అప్పు నెత్తి మీద పెట్టుకుంటే చాలా అయిపోతుంది. ఈ తులారాశి వాళ్ళు చాలాము నష్టపోతున్నారు. ఈ తులారాశికి ఎక్కించేటోళ్ళు చాలామంది ఉన్నారు, దింపేటోళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది మోసం కూడా చేయాలనుకున్నారు. చాలామంది ఇంకా తొక్కాలని కూడా చూశారు. ఎవరు తొక్కాలని చూసినా కానీ ఈ తులారాశి ఏం కాలేదు. ఈ తులారాశి ఉన్న వాళ్ళకి ఉంది. తులారాశి వారు ఈ తులారాశి వాళ్ళు కూడా సామాన్యం కాదు, తెలివితోని పని చేస్తున్నారు. అనుకున్న పనుల్లో బాగుంటుంది. జై శ్రీరామ్.